హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ 9A మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఈ రోజు వీడియోలో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ వీళ్ళు పెట్టిన ప్రైస్ ఏంటి అండ్ ఎన్ని వేరియంట్స్ అవైలబుల్లోకి తీసుకొచ్చారు అండ్ అట్లాగే వీళ్ళు పెట్టిన ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదని చెప్పేసి క్లియర్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఫాస్ట్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని బిల్డ్ అండ్ డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. దీని బిల్డ్ వచ్చరికి మీకు బడ్జెట్ మొబైల్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది, ప్లాస్టిక్ బాడీ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. అండ్ అట్లాగే దీనిలో డిజైన్ వచ్చరికి వీళ్ళు ఆర్ఆర్ 3D డిజైన్ యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. దీని డిజైన్ పేరు వచ్చరికి ఆర్ఆర్ 3D డిజైన్ అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ డిజైన్ అయితే చూడడానికి బాగుంది, మ్యాట్ ఫినిష్లో మీకు ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ అయితే ప్లాస్టిక్ బాడీ మ్యాక్సిమం మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, బట్ ఇది వచ్చరికి మీకు ఫింగర్ ప్రింట్స్ ఏమైతే అట్రాక్ట్ చేయవు. అండ్ ఇదిలో వచ్చరికి మీకు 3 కలర్స్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చరికి మిడ్ నైట్ బ్లాక్ అండ్ సీ బ్లూ అండ్ నేచర్ గ్రీన్, ఇట్లా 3 కలర్స్లో అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చరికి 6.53 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది, IPS LCD డిస్ప్లే. ఈ డిస్ప్లే మీకు 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి వస్తుంది. అండ్ ఈ డిస్ప్లేకి మీకు పైన వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, మీకు చూడడానికి డ్యూయల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. కానీ దీనిలో ఉండేది మాత్రం ఓన్లీ ఒక కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చరికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేస్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చరికి మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఇది మీకు మీడియం గేమ్స్ దాకా అండ్ లో ఎండ్ గేమ్స్ దాకా అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. కానీ మరి హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ నుంచి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ 10 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళు 10 వాట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. వైఫై కాలింగ్ ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ అట్లాగే ట్రిపుల్ స్లాట్ తోటి వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ మీరు అట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు 512 GB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ మొబైల్ మీకు 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంది, 2+32 GB వేరియంట్ అండ్ అట్లాగే 3+32 GB వేరియంట్ అనమాట. అండ్ ఇంకా ఈ మొబైల్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 2GB+32 GB వేరియంట్ వచ్చరికి వీళ్ళు 6,800 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా 3GB+32 GB వేరియంట్ వచ్చరికి 7,500 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము ఎవ్రీ మొబైల్కి ఒక 5% ప్రాఫిట్ మార్జిన్ అయితే తీసుకుంటాం. కానీ ఈ రెడ్మీ 9A మొబైల్కి మాత్రం మేము 0% ప్రాఫిట్ మార్జిన్ అయితే తీసుకుంటున్నాము. మేము ఏ ప్రైస్కి అయితే మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసాము అదే ప్రైస్కి మీకు మళ్ళీ అమ్ముతున్నాము అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళు పెట్టిన ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదని మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే ఎంట్రీ లెవెల్ మొబైల్ ఒకటి కావాలనుకుంటారో అండ్ 7,000 రూపాయల లోపల ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 2+32 GB వేరియంట్ 6,800 రూపాయలకి, సో ఆ మొబైల్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే తీసుకోవచ్చు. సో ఎవరికైతే ఎంట్రీ లెవెల్లో ఒక స్టార్టింగ్ రేంజ్లో ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ ఒక గుడ్ చాయిస్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే 3+32 GB వేరియంట్ ఉందో 3+32 GB వేరియంట్ వచ్చరికి 7,500 రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు. సో 7,500 రూపాయలకి మీకు అక్కడ Realme C11 ఇంకా ఈ మొబైల్ కంటే కొంచెం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా కొంచెం మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వస్తుంది C11 వచ్చరికి. సో ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ 6,800 రూపాయలకి తీసుకోండి, కానీ 3+32 GB వేరియంట్ అయితే మీకు 7,500 రూపాయలకి అయితే అవసరం లేదని నేనైతే అంటాను. అండ్ ఇంకా ఈ మొబైల్ వచ్చరికి 4th సెప్టెంబర్ నుంచి అమెజాన్లో అండ్ mi.comలో మీకు అయితే సేల్కి అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది మొబైల్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఈ రోజు వీళ్ళు ఇంకొక ఇయర్ ఫోన్స్ని కూడా లాంచ్ చేస్తారు, బడ్జెట్ ఇయర్ ఫోన్స్ని. ఇయర్ ఫోన్స్ ప్రైస్ వచ్చరికి వీళ్ళు 400 రూపాయలు అయితే పెట్టారు. ఇయర్ ఫోన్స్ పేరు వచ్చరికి రెడ్మీ ఇయర్ ఫోన్స్ అంటున్నారు వీళ్ళు. అండ్ ఇయర్ ఫోన్స్లో వచ్చరికి మీకు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే 400 రూపాయల్లో రెడ్మీ నుంచి ఒక ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం బాగుంటాయని చెప్పొచ్చు. ఇవి మీకు రెడ్మీ ఇయర్ బడ్స్ క్లాసిక్ అయితే కాంపిటీషన్కి అయితే తీసుకొచ్చారు. సో 400 రూపాయలకి అయితే ఇయర్ ఫోన్స్ కూడా మీకు యాక్సెప్టబుల్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.